ఈ వీడియోలో మనం కారక ద్వారా వర్గము ఎలా చేయాలో చూద్దాము. ఉదాహరణకు x యొక్క ఫంక్షన్ x² + 6x + 8 అని తీసుకుందాం. దీని రేఖాచిత్రము అంటే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ రేఖాచిత్రము అడ్డగీత అంటే పెరాబోలా అయ్యి x యాక్సిస్ను ఒకటి రెండు చోట్ల భాగిస్తుంది. భాగించడం అంటే ఇంటర్సెక్ట్ చేస్తుంది x యాక్సిస్ను. ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్లను ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందుగా ఫంక్షన్ x యాక్సిస్ను ఎక్కడ భాగిస్తే అక్కడ x విలువ 0, అది y యాక్సిస్తో సమానమైన f(x) అవుతుంది. అందుకని f(x) విలువ ఇక్కడ 0. ఈ సమీకరణాన్ని వివరించడానికి మనం f(x)ను 0కు సమానం చేద్దాం. అలా చేస్తే మనకు వచ్చేది x² + 6x + 8 0. ఇది చూడడానికి సులభంగా ఉన్న x² ఉన్నందువల్ల కొద్దిగా కష్టం అవ్వడం మీరు గమనించుతున్నారు, అవునా? అందువల్ల దీనిని మనం కారకం ద్వారా వివరిద్దాం. x² + 8xను మనం x కామన్ తీసుకుంటే x ప్లస్ ఏదైనా విలువ ప్లస్ x ప్లస్ ఏదైనా విలువ అని రాసుకోవచ్చు. ఈ వీడియోలో మనం దీనిని క్రమమైన పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. వేరొక ఉదాహరణలో మనం ఇది ఎందుకు వస్తుందో చూడవచ్చు. ఆ అంకెలను గుణించి చూస్తే అది ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది. మనం ఉపయోగించే సందేశం ఏమిటి అంటే దీనిలో x యొక్క గుణకం అంటే తెలుసు కదా, కోఎఫిషియంట్ 6. మనం 6ను ఏ రెండు సంఖ్యలు కూడితే వస్తుందో ఆ రెండు అంకెలను గుణిస్తే కూడా 8 రావాలి. 8 యొక్క కారకం అంటే ఫ్యాక్టర్స్ని చూద్దాం. అవి 1 2 4 8. 1 ఇంటూ 8 8, కానీ 1 + 8 9, అందువల్ల అది సరిపోదు. 2 ఇంటూ 4 8 మరియు 2 + 4 6, ఇది సరిపోతుంది. అందువల్ల సమీకరణాన్ని మనం x+2 ఇంటూ x+4 = 0 అని రాసుకోవచ్చు. రెండు సమీకరణాలు కానీ లేక రెండు సంఖ్యలు ఇంటూ అవే సంఖ్యలు 0 అయితే 1 కానీ లేక ఆ రెండు కానీ 0 అవుతాయి. ఇప్పుడు మనం x+2 = 0 మరియు x+4 = 0 అని రాసుకోవచ్చు. ఈ సమీకరణం సులభంగా ఉంది. 2తో సమీకరణాన్ని రెండు వైపులా భాగించుదాం. మనకు వచ్చే విలువ x = -2. రెండవ సమీకరణంలో మనకు వచ్చేది x = -4. ఈ విలువను మనం మొదటి సమీకరణంలో పెట్టి చూద్దాం. -2తో ప్రయత్నిద్దాం. -4ను మీరు ప్రయత్నించండి. -2 ఇంటూ -2 + 6 ఇంటూ -2 + 8. -2 ఇంటూ -2, ఇక్కడ 6 ఇంటూ -8 + 8 ఉంది కదా, అంటే క్యాన్సిల్ అవుతాయి, అంటే 4 వస్తుంది. 6 ఇంటూ -2 అంటే -12 అవుతుంది. +8తో కూడితే 0 అవుతుంది. -4తో మీరు చేసినట్లయితే అదే సమాధానం వస్తుంది. మీరు చేసి చూడండి. మీరు గమనించినట్లయితే ఈ సమీకరణానికి రెండు పరిష్కారాలు ఉన్నాయి. మనం ఆలోచించినట్లయితే రేఖాచిత్రములో f(x) మరియు x యాక్సిస్ను రెండుసార్లు భాగించబడుతుంది, అంటే ఇంటర్సెక్ట్ చేయబడుతుంది. ఇంకొక సమీకరణంను చూద్దాం. ఉదాహరణకు f(x) = 2x² + 20x + 50 అనే సమీకరణమును ఎలా చేయాలో చూద్దాం. ముందు x యాక్సిస్ను ఈ సమీకరణం ఎక్కడ విభజిస్తుందో తెలుసుకుంటే మనకు దీని జవాబు వస్తుంది, అవునా? f(x)ను 0తో సమానం చేద్దాం. అలా చేస్తే మనకు వచ్చేది 2x² + 20x + 50 = 0. ఇది వరకు చేసిన ఉదాహరణకు దీనికి తేడా ఏంటి చెప్పండి, ఏమైనా అర్థమైందా? అంటే ఇక్కడ x² యొక్క గుణకం 2, దీనిని 1 చేద్దాం. దానికోసం మొత్తం సమీకరణంను 2తో భాగించుదాం. మనకు వచ్చేది x² + 10x + 25 = 0. మనం ఇక్కడ చేసింది 1/2ను రెండు వైపులా మల్టిప్లై చేయడం అంటే గుణించడం మరియు 2తో భాగించడం. 2 ఒకటే. 0ను 1/2తో గుణిస్తే వచ్చేది 0నే. ఇప్పుడు మనం ఇది వరకు చేసిన ఉదాహరణలాగే ముందుకు వెళదాం. x+ ఒక విలువ ఇంటూ x+ ఒక విలువ, ఈ రెండు విలువలను కూడితే 10 అవ్వాలి. గుణిస్తే 25 అవుతుంది. 25 యొక్క కారకం చూస్తే 1 5 25. 1 25తో గుణిస్తే 25. 1ని 25తో కూడితే 26, 10 కాదు. 5ను 5తో గుణిస్తే 25 మరియు 5ను 5తో కూడితే 10. మనకు సమీకరణంకు సరిపోతుంది, అవునా? మీరు గమనించినట్లయితే ఈ రెండు సంఖ్యలు 5. మనకు వచ్చేది x+5 = 0. లేక దీనిని ఒకేసారి రాసుకోవచ్చు. మనకు వచ్చేది x = -5. దీనిని రేఖాచిత్రం అంటే తెలుసు కదా, మీకు ముందే తెలుసుకున్నాం కదా, అది ఎలా ఉంటుందో చూద్దాం.
ఇంతకుముందు చెప్పినట్లు ఈ సమీకరణం x-యాక్సిస్ యొక్క రేఖాచిత్రాన్ని 2 చోట్ల విభజిస్తుంది. కానీ దీనికి ఒకటే పరిష్కారం ఉంది. x అనేది -5 అయితే దీనిని రేఖాచిత్రం మనకు అడ్డగీత అంటే పెరాబోలా అయ్యి x-యాక్సిస్ను అక్కడ విభజిస్తుంది, మళ్ళీ పైకి వెళుతుంది విభజించి. 2 చోట్ల విభజించే బదులు అక్కడే అయితే x యొక్క విలువ -5 అక్కడ విభజిస్తుంది. దీనిని మనకు తనిఖీ చేసుకున్నట్లయితే x + 5 × x + 5 = 0 అంటే x × x + 5 + 5 × x + 5గా రాసుకోవచ్చు. దానిని ఇలా ఈక్వేషన్గా రాసుకోవచ్చు. చూడండి, x² + 5x + 5x + 25గా, మళ్ళీ దీనిని x² + 10x + 25గా కూడా రాసుకోవచ్చు. ఈ సమీకరణం మనం తీసుకున్న సమీకరణం ఒకటే. ఇంకొక ఉదాహరణ తీసుకుని చూద్దామా? దీనిలో మొత్తం వివరంగా చూద్దాము. మనం తీసుకున్న సమీకరణం అనేది x² - x - 30 = 0. మళ్ళీ 2 సంఖ్యలను కూడితే -1, 2 సంఖ్యలను గుణిస్తే -30 రావాలి. 2 సంఖ్యలను మనం a మరియు b అనుకుందాం. aను bతో కూడితే -1 మరియు aను bతో గుణిస్తే -30 అవ్వాలి. b యొక్క కారకములు ఏమి చెప్పండి? 1, 2, 3, 5, 6, 10, 15, 30. అవునా? ఇందులో మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే aను bతో గుణిస్తే -30. కాబట్టి a కానీ b కానీ ఇందులో నెగిటివ్, అంటే 2 నెగిటివ్ అవ్వలేవు. ఎందుకంటే 2 నెగిటివ్ అవుతే దాని గుణిస్తే పాజిటివ్ అవుతుంది. అవునా? అంటే ఈ ఉదాహరణలో +30 అంటే ఈ కారకం రెండింటిని తీసేస్తే -1 రావాలి. ఈ సంఖ్యలను చూసినట్లయితే దీనిని గుణిస్తే 30 వస్తుంది. కానీ 2 తీసేస్తే -1 వచ్చేది మటుకు 5 ఇంకా 6 ఉన్నాయి. అవునా? x - 6 × x + 5 = 0గా రాసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఆలోచిద్దామా? నేను ఒకసారి చెప్తాను చూడండి. అంటే -6ను 5తో గుణిస్తే -30 వస్తుంది. -6ను 5తో కూడితే -1 వస్తుంది. అందువల్ల ఇది సమీకరణంలో సరిపోతుంది. ఆ సమీకరణంను వివరిస్తే x = 6 లేక x = -5. ఇప్పుడు మీరు సమీకరణంలో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా?